భూషణ్ శ్రీధర్ గారు మీరు మాట్లాడిన తర్వాత బహుశా నేను మాట్లాడడానికి ఏం లేదు, కానీ ఒక వారి మాటల్లో నుంచి కోనచంద్రరావు గారును శ్రీధర్ సారు మాట్లాడిన దాంట్లో నుంచి అందులో ఈ క్యాంపస్కు ఉన్న కొంత ప్రత్యేకత నుంచి ఒక కథతో స్టార్ట్ చేయాలనుకోండి. ఎందుకంటే మేము ఆర్గనైజేషన్ మేము కూడా మీలాగానే స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేసి చాలా కాలం, 2 దశాబ్దాల కాలం. నేను యాక్చువల్గా ప్రాపర్ ఖమ్మం అయినా చాలా కాలం నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా పనిచేయాల్సి వచ్చింది. ఎందుకు ఈ కథ చెప్తున్నా అంటే, సహజంగానే మనం నక్క అనగానే మనకు గుర్తొచ్చేది అది జిత్తులు మారదని, అది మోసం చేసేదని అందరికీ తెలుసు. ఎందుకంటే అది సేకరించిన దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తున్నా, అది ఆహారాన్ని సేకరించుకోదు. ఎవరన్నా వదిలేసిన కళేబరాల్ని పీక్కుని తినాలని ఎక్కువ టైం దానికోసం స్పెండ్ చేస్తుంటుందని. కాకి పాపం అది కష్టపడి ఏదో ఒక మాంసం ముక్కను తెచ్చుకొని చెట్టు మీద కూర్చొని తినడానికి ప్రయత్నం చేస్తుంది, ముక్కులో నోటికి ఖర్చుకొని. దానికి ఆ రోజు ఎక్కడ దొరకలా నక్కకి. చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది వాళ్ళు ఎవరిని మోసం చేయాలా. పైన కాకి కనపడ్డప్పటికీ అది జిత్తులు మారింది కాబట్టి ఒక కాకిని చూసి కాకి బావ నువ్వు బాగా పాట పాడతావట, ఒక పాట పాడవా అని అడిగి. ఎందుకంటే అది లటకం జారి కింద పడితే కొద్దిగానే దొరుకుతుందని, దాని శరీరానికి సరిపోవచ్చు కానీ అని. కాకి కూడా తెలివి నేర్చుకుంది అని అనటానికి కథ. అది కాలు కింద ఆ మాంసం మొక్కను పెట్టుకొని పాట పాడటం మొదలుపెట్టి, దీనికి నేనే తెలివిగల అనుకుంటే ఇది ఎక్కడ తెలివి నేర్చుకుంది, ఈ కాకి కూడా ఎట్లా తెలివి నేర్చుకుంది అని దానికి కొద్దిగా అనుమానం వచ్చి, సరే ఈసారి డ్యాన్స్ వేయమంది. సరే అని మళ్ళీ ముక్కులో నోటికి ఖర్చుకొని డ్యాన్స్ వేయటం మొదలుపెట్టి, నీ పని ఇట్లుందా, పాట పాడుతూ డ్యాన్స్ వేస్తావట, ఏది వేసి చూపించవా అని. అది లటక్కన మింగి పాట పాడుతూ డ్యాన్స్ వేయటం మొదలుపెట్టి, ఇది ఒక మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి కథగా చూడాలి. ఎందుకంటే మనం అణచివేతకు గురిగా పడే వర్గాలు, ఇంకా ఎప్పుడూ మనం అణచివేతకే గురిగా పడుతున్నాం అనే కోణం నుంచి కాకుండా మనం ఎలా తెలివి నేర్చుకోవాలి అని. మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ఎంతమంది చదివారో ఐ డోంట్ నో. రచనలు అన్నీ చదవకపోయినా 3 శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. బోధించు, సమీకరించు, పోరాడు. మనం ఎంతమంది దాంట్లో ఏం బోధిస్తున్నాం, ఎంతమందిని సమీకరిస్తున్నాం, ఎంతమందిని పోరాటానికి సంసిద్ధం చేస్తున్నాం అంటే దీంట్లో ఒక్కొక్కరు తీసుకున్న మన జీవిత కాలంలో ఒకరిలో ఇద్దరినో తయారు చేయొచ్చు. కానీ మనం ఆ పని చేయట్లా. కెరీరిజంలో మనం ఎవరికి వాళ్ళం బిజీ అయిపోయాం. ఎందుకు అంటే ఎవరి లైఫ్ బిజీ వాళ్ళది, ఎవరి సెక్యూరిటీ వాళ్ళది, ఎవరి జీవిత మనుగడ వాళ్ళది. ఆ మనుగడలో పోరాటంలో మనందరం కొట్టుమిట్టాడుతూ ఇతరుల గురించి, సమాజం గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. నేను 90 దశకంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేయడానికి పోయినా అప్పుడే కాంశీరామ్ గారి ఉద్యమం ఉధృతంగా, ఆయన దేశవ్యాప్తంగా బాగా ఉంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పెద్ద ఎత్తున బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా, అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఆ యొక్క భావజాలమై ఇవాళ మనువాదం ఏ రకంగా ఇవాళ ఈ యొక్క భుజాల నుంచి, మొహం నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి ఒకళ్ళు పుట్టారు, తొడల నుంచి ఒకళ్ళు పుట్టారు, పాదాల నుంచి ఒకళ్ళు పుట్టారంటే మనుషులు తల్లి గర్భం నుంచి పుడతారు. మరి అట్టట్ట పుట్టారు మనకు కూడా తెలియదు అనుకోండి, అది అన్సైంటిఫిక్. దాని గురించి అలాంటి ఒక బ్రాహ్మణ్య భావజాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. నేను అక్కడ స్టూడెంట్ లీడర్ని. నా కింద పనిచేసే వాళ్ళందరూ దళిత విద్యార్థులు. ఐఎమ్ ఏ బ్రాహ్మణ్. మరి ఈ కాంటెస్ట్లో నాకు కొద్దిగా ఆందోళన కలిగింది. అరే, మొత్తం కాంశీరామ్ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఈ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. మరి నేను కమ్యూనిస్ట్ ఆర్గనైజేషను, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ లీడర్గా పోయా, కానీ నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే వీళ్ళు నా నాయకత్వాన్ని ఎందుకు అంగీకరిస్తారు అనేటువంటి అనుమానాలు, శశభిషలు, అనేక రకాల తటపటాయింపులు ఉన్నాయి. ఆ సందర్భంలోనే చుండూరు ఘటన జరిగింది. నేను అక్కడ నాయకత్వం వహిస్తున్న సమయంలోనే దేశంలో, నేను అంత గొప్పగా అంత పెద్ద అవసరం లేదు కానీ రాష్ట్రంలో లేదు అందరికన్నా ముందుగా దాని మీద ఒక పోరాట రూపం తీసుకొని
మద్రాస్ కలకత్తా హైవేని దర్దాపుగా 2-3 గంటల పాటు ఆ ఘటనకు వ్యతిరేకంగా స్తంభింపజేసి దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చివరికి చెలో చుండూరు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అక్కడి నుంచి అంటే నన్ను విశ్వసించాలంటే ముందు నేను డీక్లాసిఫై కావాలి, నేను ఆ వర్గాల యొక్క మనసుల్ని చూరగనాలి, వారి కోసం పనిచేస్తున్నా అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి దాని నుంచి ఇవాళ సీనన్న పిలిచినా లేదు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకి ప్రకాశం నెల్లూరు జిల్లాలో పిలుస్తున్నారంటే అది మనం ఏ రకంగా వాళ్ళ విశ్వాసాన్ని చూరగనాలనేటువంటి దాని మీద ఆ రకమైనటువంటి ఒక భావన మనకు ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఊరికనే ఉపన్యాసాలు చెప్తే ప్రజలు నమ్మరు, మనం ఆచరణ ఎంతవరకు ఉంది అనేటువంటిదే ముఖ్యం. ఇవాళ దీంట్లో కొన్ని విషయాలు ప్రస్తావించాడు, గ్రీన్ రెవల్యూషన్ గురించి కూడా ప్రస్తావించాడు శ్రీనివాస్. నాకు గ్రీన్ రెవల్యూషన్ గురించి మేము చాలా ఇప్పుడు జనరేషన్ ఏమో కానీ సార్ లాంటి వాళ్ళకి, వినోద్ గారికి, శ్రీధర్ సార్ లాంటి వాళ్ళకి గ్రీన్ రెవల్యూషన్ మీద కూడా అనేక అనుమానాలు ఉండే ఆనాడు. ఎందుకు ఇది ఆనాడు మసూరి అని సురేఖ అని 6 నెలల పంట, సంవత్సరానికి 1 పంట 2 పంటలు వస్తే గొప్ప, ఇవాళ 3 నెలల పంటలు వస్తున్నాయి. ఇంతటి స్పీడ్గా ఈ పంట రావటం ఒక హరిత విప్లవం అని మనం అనుకుంటున్నా, దీని వెనకాల ఏదో ఒక కాన్స్పిరసీ ఉందేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేసినటువంటి ఒక ఇంటలెక్చువల్స్ కూడా ఉన్నారు. ఏంటి అని అంటే భారతదేశం వ్యవసాయక ఆధారిత దేశం, భారతదేశంలో మరి అప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో సాంప్రదాయ వ్యవసాయ విధానాలు ఉన్నాయి. ఎరువులు ఇవాళ మన పశువులు వేసే పేడ పనికి రావట్లేదు, కానీ ఆ రోజు వాటి మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవసాయ విధానం చేస్తే మన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ లాంటి ఇతర క్రిమి సంహారక మందులు ఎవరు కొంటారు అనే కాన్స్పిరసీ నుంచి ఈ హరిత విప్లవం వచ్చిందనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్. కాయనికి అదర్ సైడ్ కూడా ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా ఒకటి ఉంది. దాన్ని చూస్తే తర్వాత కాలంలో చూస్తే అది నిజమేనా అనేంతగా మరి ప్రపంచంలో ఎక్కడ లేనని ఇవాళ యూరియా కోసం కొట్లాడుతున్నారు. యూరియా వాడొద్దని ఒకప్పుడు హరిత విప్లవం తెచ్చాం, యూరియా అమ్ముకున్నాం. ఇవాళ యూరియా మీద మన సారం పోతుంది, యూరియా వాడొద్దని చెబుతున్నాం. ఎందుకు హరిత విప్లవం తెచ్చుకున్నాం? ఎందుకు సారం పోయేటట్టు క్రిమి సంహారక మందులు తింటున్నారు మీరు? అవి కడుక్కొని తినండి, ఉప్పులో నలిపి కడగండి, కూరగాయలు బాగా సర్ఫేస్ కడగండి అని చెబుతున్నాం. అంటే సర్ఫ్ అంటే సర్ఫ్ అని కాదు, కానీ ఆ రకం దానికి మళ్ళీ దాని మీద ఆకు మీద ఉన్నటువంటి ఆకుకూరలైనా ఇంకా ఇతర కూరల మీద మీద ఉన్నటువంటి ఆ క్రిమి సంహారక మందు యొక్క ప్రభావం తగ్గాలంటే దానికి ఒక మళ్ళీ ఏదో కొంటుంటే మనం కూడా ఆన్లైన్లో అమెజాన్లో వాటిలో ఇట్లా ఆర్డర్ పెట్టి అది తెచ్చి ముందుగా ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసి అవి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అనేటువంటి దానికి అంటే క్రిమి సంహారక మందులు వాడుతున్నాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇవాళ మనం చూస్తే ఒక ఓవర్ డెకేడ్స్ ఒక 3-4 దశాబ్దాలు హరిత విప్లవం వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే ఆనాడు వాళ్ళు చెప్పింది ఇగ్నోరబుల్ గా అనిపించిన ఈనాడు ఏంటి అని ఆలోచించాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. మేము స్టూడెంట్ ఉన్నప్పుడు మిథోల్ ఐసోనేటెడ్ 82 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, డిసెంబర్ 3వ తారీఖు అని గుర్తుంది, 3-4 భోపాల్లోని ట్రాజిడీ మనకు తెలుసు. ఎందుకు ఆ విషవాయు లీక్ అయింది అనేటువంటి దాని మీద కూడా అది యాక్సిడెంటలా? ఆనాడే యుద్ధాలు వస్తున్నాయి, మరి గెరిల్లా వార్లు వస్తున్నాయి. గెరిల్లా వార్లో ఆయుధాలు పనిచేయవు, AK-47లు పనిచేయవు. గెరిల్లా వార్లు కనుక మళ్ళీ సైనికులు శత్రు సైన్యాలను ఎట్లా అంటే వాళ్ళు అండర్ గ్రౌండ్లోనో లేదంటే వాటిలోనూ ఉన్నప్పుడు ఈ క్రిమిసంహారక మందుని వదిలితే గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది, ఎంత ప్రభావం ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు దీని ప్రభావం ఉంటుంది అని ఒక ప్రయోగం చేశారనేటువంటి చర్చ కూడా ఆనాడే వచ్చింది. ఇవాళకి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మిథోల్ ఐసోనేటెడ్ అండర్సన్ నీ దొడ్డిదారిని పంపించారు, మరి ప్రమాదం సంబంధించినట్టు ఇవాళకి ఎవరు శిక్ష లేదు, బాధితులు మాత్రం అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నాకు ఆ గ్రీన్ రెవల్యూషన్ అని చూసిన తర్వాత నాకు ఇవన్నీ ఆనాడు మేమందరం ఇవన్నీ ఖాళీ బలపం కట్టుకొని మరి అరణ్యరోధన ఏదో మేము చెప్తుండేది, కానీ వినేవాళ్ళు ఎంతమంది విన్నారు, విన్నవాళ్ళు ఎంతమంది వినలేదు, విన్నవాళ్ళు ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇవన్నీ ఇవాళ ఆ గ్రీన్ రెవల్యూషనరీ గురించి లేదంటే ఇవాళ వాయిస్ ఇందాక చెప్పాడు SC ST వాళ్ళు వాయిస్ ఎలా పెరిగింది, ఎలా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను చాలా సందర్భాలు చెప్తా, అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం, వినాయకుడి విగ్రహాలు పెట్టడం, లేదంటే కనకదుర్గమ్మ వాళ్ళకి భక్తి లేదు మనకి భక్తి లేదు అనుకుంటే వినాయకుడి విగ్రహాలు పెట్టే వాళ్ళకి నాకైతే అందరికీ భక్తి ఉందని అనుకోవట్లా. ఒకనాడు జాతీయోద్యమంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ అంటే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఆనాడు అదొక వెపన్గా వాడుకున్నటువంటి సందర్భాలు మన చరిత్రలో చదువుతాం. ఇవాళ వేలమీరైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాన్ని ఐక్యత, దేశ ప్రజలు ఐక్యతం చేయడానికి వాడుకుంటే ఇవాళ విచ్ఛిన్నం చేయడానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి దీనికి ఎంత ఆస్మాన్ ఫరక్ తేడా ఉందో చూడండి. ఆనాడు ఒక సామ్రాజ్యవాదుల్ని తరిమేయటానికి
భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవడం కోసం ఒక విగ్రహాన్ని కూడా ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి సందర్భం ఉంటే ఇవాళ విగ్రహాలని ప్రజల మధ్య చీలికలు తేవడానికి ఉపయోగపడుతున్నటువంటి సందర్భం విషాదకరం, విచారకరం అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ మనం ఎంతవరకు వంట పట్టించుకుంటారు. చాలా చోట్ల విగ్రహాలు పెట్టమని రమ్మని అంటుంటే అసలు మీరు ఏం చేశారు, మరి నువ్వు బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి అంబేద్కర్ చెప్పిన సూత్రంలో ఎంతవరకు మీరు దాన్ని అమలు చేస్తున్నారు, ఎంతవరకు మీ పల్లెలో మీరు ఎంతమందిని ఆర్గనైజ్ చేస్తున్నారు, మీ గ్రామంలో మీరు ఎంతమందిని ఆర్గనైజ్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర వాయిస్ ఉంటుందా, చందాలు వసూలు చేయాలా, మళ్ళీ దానికి డబ్బులు ఇచ్చేది ఎవరంటే ఇందాక మనం చెప్పినట్టు మళ్ళీ వాళ్ళు ఎవరో ఆ ఊర్లో ఉండే ఆ సర్పంచ్ దొరో ఇలాంటి ఇంకెవరో అగ్రవర్ణాలు వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు తెచ్చి విగ్రహాలు పెడతారు, ఆయన వచ్చి ఓపెన్ చేసి పోతుంటారు. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత మనం ఏదో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకు అంత పరిస్థితి? అంబేద్కర్ విగ్రహం పెట్టగానే అంబేద్కర్ వారసులు అయిపోతామా, అంబేద్కర్ అభిమానులు అయిపోతాం అంటే అలా విగ్రహాలు పెడితే ఐ డోంట్ బిలీవ్, నేను అట్లా అనుకుంటలేదు. కాబట్టి ఇక్కడ మీడియా గురించి ఇవాళ మీడియా గురించి కూడా సోషల్ మీడియాలో బస్సు శ్రీధర్ సార్ ఎందుకు మిస్ అయినట్టుంది. సార్ కూడా నేపాల్లో ఇరుక్కున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే అంటే అక్కడ మీడియాని అణిచివేస్తే ఉండే ఇది లేటెస్ట్ ఉదాహరణ మనకి నేపాల్ అనేటువంటిది. నేను చాలా సందర్భాలు చెప్తాను, సోషల్ మీడియా ఇవాళ వచ్చింది, మీరు అందరూ ఎవరూ గమనించలేదు, కానీ సోషల్ మీడియా కన్నా మౌత్ ప్రాపగండా చాలా ఇంకా పవర్ఫుల్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే అంటే మీకు ఎంతవరకు మా జనరేషన్కి అయితే కొంత ఇది ఉంది. ఓ స్త్రీ రేపురా అని చాలా మంది గోడల మీద రాసుకునేవాడు. ఎందుకు అని అంటే నేను గో టు విలేజెస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది మాకు, ఆదివాసీ గుడియాలకు వెళ్ళాం. ఎప్పుడు నేను చెప్పేది 85, 86 ఆ ప్రాంతాల్లో వెళ్తే ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఓ స్త్రీ రేపురా అని ప్రతి ఇంటి మీద ఉంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా రాసుకున్నారంటే ఒక స్త్రీ అంటే ఆడదయ్యం వచ్చి తలుపు కొడుతుంది, తలుపు తీస్తే చచ్చిపోతాం, అందుకని గోడ మీద రాస్తాం, చదువుకుని రేపు వస్తుంది అంటే ఏ రోజుకి వస్తే ఆ రోజు రాదు కాబట్టి ఓ స్త్రీ రేపురా అని చదువుకునేదంటే అంటే అది నమ్మి అందరు రాసుకున్నారు. అంటే ఎంత పవర్ఫుల్ అంటే ఎవరు చెప్పారు? ఏ టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, ఎక్కడొచ్చింది? పేపర్ లేవు ఆ రోజుల్లో. ఊర్లో వస్తే దొరింటికో ఒకరికి ఇంటికో పేపర్లు వచ్చేవి ఆ రోజు. నేను చెప్పేది 86, 87 ఆ ప్రాంతాల్లో. టీవీలు అయితే అసలే లేవు. టీవీ కూడా చాలా లేటుగా వచ్చిన దూరదర్శన్లో వచ్చే చిత్రహారు ఎవరన్నా చూడటానికి వారానికి శుక్రవారం గురువారం వస్తే అది చూస్తే ఎవరన్నా రాణిస్తే చూస్తే అంతగానే ఏం లేవు కదా. మరి ఎవరు చెప్పారు అంటే ఐ డోంట్ నో. అంటే నమ్ముతారు, నమ్మకం అనేటువంటిది. అట్లాగే నేను ఒకసారి ట్రైన్ దిగి కావల్లో కాలేజీలో ఒక జనరల్ బాడీ ఉందంటే వెళ్తుంటే అందరూ చాలా చోట్ల లైన్ కట్టున్నారు. ఏమైంది, ఎందుకు లైన్ కట్టారు అని నాకు డౌట్ వచ్చి అడిగితే అన్న వినాయకుడు పాలు తాగుతున్నాడు అన్న, అందుకని అందరూ గుడి దగ్గర వినాయకుడి విగ్రహానికి పాలు తీసుకెళ్లారన్న. వినాయకుడు పాలు తాగడం ఏంటని లిటరల్గా నాకు కూడా క్యూరియాసిటీ ఉండి చూసా. అంటే ఎవరు అంటే ఆ రోజుల్లో కూడా టీవీ లేవు. నేను చెప్పే మీరు గుర్తుండి ఉంటే మీకు కనుక అంటే మీ జనరేషన్లో అంటే ఏంది మౌత్ ప్రాపగండా కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. అది ఆ రకమైనటువంటి ఇవాళ సోషల్ మీడియా వచ్చాక అసలు మీడియా సంగతి పక్కన పెట్టండి. అసలు మీడియా వాల్యూస్ లేవు. అసలు మీడియాలో ఇవాళ ఐ డోంట్ బిలీవ్ వాల్యూస్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. మీ అందరం పనిచేశాను. నేను TV9లో, తర్వాత తెలంగాణ ఛానల్లో, ఆ తర్వాత బిగ్ టీవీలో, ఇతర ఛానల్స్లో, సిటీ కేబుల్లో వాటిలో పనిచేసాం. ఇవాళ జర్నలిస్ట్ అంటే అసలు వాల్యూస్ లేవు. రెండోది ఇవాళ యాజమాన్యాల మీడియా సంస్థలు తప్ప జర్నలిస్టుల మీడియా సంస్థలు లేవు. యాజమాన్యాలు ఏమనుకుంటే అవి ఇవాళ ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఛానల్స్ అన్ని ఒకటే వాళ్ళు ఇవాళ యాంకర్లు కూడా ఎట్లా అయిపోయారంటే నాకు తర్వాత తెలిసింది. ఒక ఛానల్లో ఒక ఆయన అరుస్తుంటాడు, పెద్దగా అరుస్తాడు, షట్ అప్ యువర్ వాట్ ఆర్ టాకింగ్ అంటుంటాడు, పెద్దగా సౌండ్ చేస్తాడు, గందరగోళం చేస్తాడు, షట్ అప్ టంగ్ యువర్ అది ఎట్లా అంటుంటే అరే గెస్ట్ ఎట్లా భరిస్తున్నాడు, అసలు గెస్ట్ ఎందుకు వచ్చాడు, ఏమో యాంకర్ ఏంది, గెస్ట్ని తిట్టడం ఏంది, గెస్ట్ని కమాండ్ చేయడం ఏంటి, గెస్ట్ని షటప్ అంటం ఏంటి అని అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చి కూర్చొని తిట్టించుకొని వెళ్తుంటారు. ఇది ఎక్కడ అంటే రేటింగ్ కోసం చివరికి ఎట్లా అయిపోయిందంటే వాడు గెస్ట్గా పిలవటం, వాడు వచ్చి తిట్టించుకొని వాడికి ఎట్లా విలువ లేదు, వీడెట్లా లేదు. అది ఏం జర్నలిజం నాకు అర్థం కాల. నాకు తర్వాత తెలిస్తే నేను ఆశ్చర్యపోయాను. అట్లా కూడా ఉంటారా అంటే డబ్బులు ఇస్తే వచ్చి తిట్టించుకుని పోయేవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. అంటే అదే ఫ్యాషన్ అయిపోయింది. అంటే అది ఫ్యాషనా? నిజానికి ఒక డిబేటు జరగాలంటే ఎందుకు ఆ డిబేట్ చేస్తాం? ఆ డిబేట్ ద్వారా ఆ ఛానల్ చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పూర్ణచంద్రరావు గారిని పిలుస్తా, వినోద్ గారిని పిలుస్తా, శ్రీధర్ సార్ని పిలుస్తా, ఒక సబ్జెక్ట్ మీద సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ మీద జడ్జిమెంట్ వస్తుంది, లేకుంటే ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. సార్ ఏంటి, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ అంటే శ్రీధర్ సార్ వారికి ఉన్న నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు,
అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, చీఫ్ కమిషనర్గా పనిచేశారు. అసలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి ఎలక్ట్రల్ బాండ్ అని ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ, బ్యాక్గ్రౌండ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్, ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పూర్ణచంద్ర గారు, ప్రొఫెసర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వినోద్ గారు వచ్చి చెప్తే మీలాంటి వాళ్ళు వింటే లేని కొత్త విషయాల్ని, మీరు ఇప్పటిదాకా ఎక్కడ ఏ పుస్తకంలో చదవని విషయాల్ని 100 పుస్తకాలు చదివిన దానికన్నా ఒక 3 మేధావులు డిస్కషన్లో గంటసేపు పాల్గొంటే మీరు 100 పుస్తకాలు చదివినంత విలువ ఆ డిస్కషన్ ఉపయోగపడాలి తప్ప వారు తిట్టుకుంటే నువ్వు పిచ్చోడు అంటే నువ్వు పిచ్చోడు అని, నువ్వు షటప్ అంటే నువ్వు షటప్ అని, యాంకరే షటప్ అని, అసలు అది ఏం డిబేట్లు? ఆ మీడియా ఎందుకు చూస్తామో నాకు అర్థం కాదు. అసలు అవన్నీ ఎందుకు చూస్తారో కూడా నేను చాలా సందర్భాల్లో డిబేట్లు చెప్పాను. నేను దానికి వ్యతిరేకం, నేను యాంకర్గా నేను చాలా డిబేట్లు చేశా. దాదాపు 15 సంవత్సరాలు నేను చర్చలు చేశా టీవీ ఛానల్లో. అన్నాడు అందరినీ కాదు, అది కొన్ని ఛానల్స్కి ఆ బ్రాండ్ అయితే ఉంది. అంటే అందుకనే నేను ఏమంటున్నా అంటే డిబేట్ అనేటువంటిది ఎడ్యుకేటివ్గా ఉండాలి, ఎనలైటిక్గా ఉండాలి, కొత్త విషయాల్ని చెప్పేటట్టుగా ఉండాలి. ఇవాళ మీడియాలో ఉన్నాయంటే ఐ డోంట్ బిలీవ్. ఇవాళ జర్నలిస్టులు కూడా ఏమైపోయిందంటే వాట్సాప్ యూనివర్సిటీలు అని వచ్చినాయి కదా. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో నెహ్రూ, ఇప్పుడు ఎవడో ఈ మధ్య ఒక నటుడు కూడా చెప్పాడు, ఒక గాంధీ గురించి చాలా వల్గర్గా మాట్లాడాడు ఆయన, అది ఫ్యాషన్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళని తిట్టడం ఒక ఫ్యాషన్ అయింది. ఇప్పుడు గాంధీని తిడితే ఒక ఫ్యాషను, నెహ్రూని తిడితే ఒక ఫ్యాషను, లేదంటే కాంశీరామ్ తిడితే ఒక ఫ్యాషను, ఇట్లా ఫ్యాషన్ అయిపోయింది. ఆయన చూసినట్టే చెప్తున్నాడు, పడుకోబెట్టుకున్నాడు, అది చేశాడు ఇది చేశాడు అంటే. కొంతమంది చెప్తుంటే ఎట్లుంటుందంటే ఆయనే పక్కన కిటికీల నుంచి చూస్తే మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఇట్లా అనుకుంటున్నారని కూడా అనడు, ఆయనే పక్కనే ఉండి నేనే చూసినట్టు మాట్లాడతాడు. అంటే నేనేది ఏంటంటే ఇవి వాట్సాప్ యూనివర్సిటీ లాగా వాట్సాప్ జర్నలిజం అయిపోయింది. ఒకళ్ళు గ్రూప్లో ఒకటి పెడతారు, ఎవరో ఒక ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరతాడు, వాడు చచ్చిపోయాడని పెట్టగానే అందరూ బ్రేకింగ్ చేసేస్తారు. మా వాళ్ళందరూ అరే వాళ్ళు ఫోన్ చేసి మొత్తుకుంటారు, నాయన ఇంకా చావలేదురా బాబు నీ దండం పెడతాం, ఆ బ్రేకింగ్ తీసేయండి రా అంటారు. అంటే నేను ఏమంటున్నా అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ మీడియా సంస్థల్లో లేకపోవడం అనేటువంటిది కూడా ఒక విషాదకరం. ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే వాట్సాప్ కూడా కాదు, సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద ఆధారపడి మెయిన్ స్ట్రీమ్ వార్తలు రాస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని బ్రేకింగ్ పెడుతున్నారు. ఒక ఆయన ఏదో ఇటీవల కాలంలో ఏదో రూల్స్కి విరుద్ధంగా కార్డ్స్ పంచాడట, ఓటర్ ఐడి కార్డ్స్ పంచాడు ఒక క్యాండిడేట్. అతను క్యాండిడేట్ కూడా కాదు, అప్పటికి అఫీషియల్గా క్యాండిడేట్ కూడా కాదు అతను. అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనిని అతను చేశాడు, అది తప్పు అనేటువంటిది. ఓకే, ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఇతను పంచకూడదు అనేటువంటిది. దానికి ఏదో ఫోటో దొరికితే దాన్ని పెట్టి ఒక ప్రముఖ పత్రిక పేరు అప్రస్తుతంగానే ఆ పత్రిక అయితే ఒక పేజీకి రాసింది, డిస్క్వాలిఫై అంటుంది. డిస్క్వాలిఫై అనే పదం వాడచ్చా వాడకూడదో కూడా తెలియదు. డిస్క్వాలిఫై దేనికి వాడతాం? అతను ఎమ్మెల్యే తప్పు చేస్తే అతను అనర్హుడు అంటే అసలు నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కాలేదు, డిస్క్వాలిఫై అని రాశారు. దాని మీద ఆధారపడి అందరూ బ్రేకింగ్, అతను డిస్క్వాలిఫై అవకాశం ఉంది. దేనికి డిస్క్వాలిఫై అవుతాడు? అతను నామినేషన్ వేయలేదు, అతను అభ్యర్థే కాలేదు, దేనికి డిస్క్వాలిఫై అవుతాడు అంటే దేనికి డిస్క్వాలిఫై అవుతాడో ఎవరికి తెలియదు. అంటే ఎట్లయిపోయింది అని అంటే ఈ రకమైనటువంటి మీడియా వ్యవస్థలు యాజమాన్యాలు చెప్పినట్టే చేయాలి, అదొక భాగం. యాజమాన్యాలు ఏ లైన్ తీసుకోమంటే ఆ లైనే తీసుకోవాలి, దానికి భిన్నమైన లైన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు నువ్వు నిర్ణయించుకొని ఇక నీ రేపటి నుంచి నీ ఉద్యోగంలో ఉండనని నిర్ణయించుకొని ఆ లైన్ తీసుకుంటే మా అంటే ఒక ఫోన్ ఇవ్వగలుగుతావు, ఒక బ్రేకింగ్ పెట్టించగలుగుతావు, గంట సేపు బ్రేకింగ్ పెట్టించగలుగుతావు. లేదు ఒక ఐటమ్ ఫైల్ చేస్తే అది 2 బులెటిన్లో ప్లే అవుతుంది, 3వ బులెటిన్కి అది ఐడెంటిఫై చేస్తారు. ఇది ఎవరు ఫైల్ చేశారంటే శ్రీనివాస్ చేశాడో, పివి శ్రీనివాసో, ఈ శ్రీనివాసో చేశాడంటే మంచిదమ్మా సెటిల్ చేసి పంపించండి అంటారు. ఆ రోజుతో అది అయిపోతుంది. అట్లా 3 ఛానల్స్ మాట్లాడిన తర్వాత 4వ ఛానల్ నీకు ఉద్యోగం కూడా రాదు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో ఇవాళ మీడియా సంస్థలు ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఎక్కడ పోయినా ఎనీవేర్ యు గో హచ్ ఫాలోవర్స్ లాగా కులం ఉంటుంది, ఆధిపత్య వర్గాలు ఉంటాయి. మనం ఏంటి, మన రోల్ ఏంటి అనేది సమాజంలో ఎప్పుడూ మన రోల్ గురించి ఆలోచించాలి. ఈ సమాజంలో ఉన్న అసమానతలు గుర్తించాలి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, అనేక అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ఇవాళ కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ అసమానతలను రూపుమాపేటువంటి మార్గం ఏంటి, ఆ మార్గంలో నీ వంతు పాత్ర ఏంటి, నువ్వు ఏ రకంగా మూవ్ అవ్వాలి. ఇవాళ మీడియా కాదు, ఇవాళ నేను చెప్పా, మనం అనుకుంటే మీడియా అనేటువంటిది సోషల్ మీడియాలు, ఈ మీడియాలు, ఆ మీడియాలు పక్కన పెడితే మనం మౌత్ అనేటువంటిది కూడా పవర్ఫుల్లే. మనం గనక మనం చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని, మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనం చైతన్యవంతం చేయదలుచుకుంటే చెయ్యొచ్చు. ఆ రకమైనటువంటి మీడియాలో ఉన్నటువంటి దాన్ని వాడుకోవాల్సిందే. కానీ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారుతున్నటువంటి వ్యవస్థల్ని, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ వాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిజం చెప్పులు తొడుక్కోకముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అనేటువంటిది ఒక నానుడి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ముందు, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఈ పట్టాను తీసుకొని బయటికి పోతున్నాం, ఈ పట్టా తీసుకున్న తర్వాత మన గోల్ ఏంటి, మన
మన లక్ష్యం ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి అనేటువంటి వాటిని ముందుగానే నిర్దేశించుకుని ఆ రకంగా మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ కుటుంబం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి వారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మన నేపథ్యం, నేను చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళని, నేను కొత్తగా కావాలి పోయినప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ మొత్తం దరిదాపు క్యాంపస్ కావాలి జవహర్ భారతి కాలేజ్ క్యాంపస్ దరిదాపు ఒక 1000 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. దాంట్లో మెజార్టీ ఎస్సీ బీసీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. 10th వరకు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇంటర్మీడియట్ రాగానే ప్రభావం ఉంటుంది కదా, సహజంగానే టీవీల ప్రభావం అక్కడ ఇక్కడ ప్రభావం ఉంటుంది. అప్పటిదాకా మనం అయిపోయే వాళ్ళు నేను చెప్పేది నా 90, 91, 92 సంవత్సరాల్లో సంగతి చెప్తున్నా. అప్పటిదాకా అయిపోయే వాళ్ళేవాడు లిరిల్ సోప్ కొనాలని చూస్తాడు. లిరిల్ సోప్ కొని ఫస్ట్ చూసేది ఏంది అని వాసన చూసి ఒళ్ళు రుద్దుకునేవాళ్ళు. అంటే నేను తప్పు పట్టట్లా, అంటే మనకు తెలియకుండానే మన వాస్తవిక జీవితం నుంచి దూరం పోతున్నాం, వాస్తవిక మన ఆర్థిక స్థితిగతుల నుంచి మనం దూరంగా ఆలోచిస్తున్నాం. మనకు ఒక స్టోరీ చెప్తారు కదా, అంటే మీ అందరికీ చాలా తెలిసి ఉండాలి. క్యాంపస్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఎక్కడో చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వస్తాం, ఎక్కడో చాలా అట్టడుగు వర్గాల నుంచి కూలినాలు చేసుకున్నటువంటి వర్గాల నుంచి వస్తాం. మనందరూ ఇక్కడికి రాగానే సహజంగానే యూనివర్సిటీలో ఉన్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగానే మనం మార్చుకోవాలి, అవసరమైతే టక్ చేసుకోవాలి, షూస్ కొనుక్కోవాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, ఇస్త్రీ బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మనల్ని కొంత గౌరవిస్తారు, గుర్తిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి ఆలోచనలు కూడా పరాయీకరణ అయితే మాత్రమే ప్రమాదం. అలా పరాయీకరణ అనేటువంటి ఒక విద్యార్థి దగ్గరికి తండ్రి ఎత్తుక్కుంటూ వస్తే తండ్రి వేషధారణ చూసి ఎవరు అని అంటే ఈజ్ మై సర్వెంట్ అని కొడుకు తండ్రి గురించి చెప్పే స్థితి మాత్రం రావద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఏ స్థితి నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, తండ్రి అని చెబితే ఓహో నువ్వు ఇంత పేదోడవా, ఇప్పటిదాకా నీ వేషధారణ చూసి నీ మెయింటైన్ చూస్తే నువ్వేదో మంచి కుటుంబం అనుకున్నా, మీరు ఇంత పేద కుటుంబం నుంచా అని చెప్పి స్నేహితులు దూరం అవుతారా అనేటువంటి ఒక దుష్ట ఆలోచన నుంచి తండ్రికి అర్థం కాని భాషలో ఈజ్ మై సర్వెంట్ అని చెప్పే దీనస్థితి మాత్రం రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకోండి. Thank you.